మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎండకల కింద దాచి మరొక రోజు ఆయన సందులు గడపడానికి ఆయన మన సమయాన్ని దయచేశాడు. అందుకు వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకు వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తి మందిర సర్వాధికారి, మీ స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో కొద్దిసేపు అయ్యా మీరు మాతో మాట్లాడి బలపరిచయం దీవించండి, ఆశించండి, జ్ఞానం దొరకని సహాయం వచ్చి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందాలి. మీ ఆత్మ కార్యమాలు జరిగించి తండ్రి మీ కృపతో వదిలి చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశునామముకే మహిమ కలుగును గాక. నేను దినాన వాక్యం ఉంచున్న సూచన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాన్ని మనం చూసిన మనం రాజులు రెండవ గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రెండో రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఇశ్రాయేల్ రాజు వచ్చి యెహోషాపాతుతో అమ్మోనీయుడైన రాజు, మోయాబు రాజు మన మీద యుద్ధానికి వస్తున్నాడు, మనకు వాళ్ళు లోబట్టలేదు, కప్పంజల్లి లేదని చెప్పేసి అని చెప్పి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్దామని చెప్పేసి, తిరుగుబాటు చేస్తున్నారు, యుద్ధానికి వెళ్దామని చెప్పి మోయాబు రాజు మీద యుద్ధంకి వెళ్ళడానికి ఇశ్రాయేల్ రాజు యూదా రాజైన యెహోషాపాతుని, ఏదోము రాజును కూడా వెంట పెట్టుకుని ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక చోటకు వచ్చిన తర్వాత అక్కడ ఆ పశువులకి మేత లేదు, తాగడానికి నీళ్లు లేవు, చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు కదా, మనల్ని దారిలో చంపడానికే దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడేమో అని అంటున్నాడు. దేవుడు చంపేవాడా? మనుషులు ఏం మాట్లాడతారు కూడా అర్థం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడై ఉండేవాడు, మనకు సహాయం చేసేవాడు. మనకు తోడై ఉండి మనకు సహాయం చేస్తే మన మిడివిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు. అప్పుడు అక్కడ ఉన్న యెహోషాపాతు అంటున్నాడు కదా, అలా కాదులే, దేవుడి దగ్గర విచారం చేద్దాం, దేవుని ప్రవక్తలు ఉన్నారా అంటే అందులో ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చిన ఒక ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ పక్కనే ఉన్నాడయ్యా, ఎలీషా ఉన్నాడు, ఏలియా చేతుల మీదకి నీళ్ళు పోసిన ఆ ప్రవక్త చెప్తాడు, అక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే ఆయనకి వెళ్తూ ఉండగానే చెప్తున్నాడు అన్నమాట, యెహోషాపాతును బట్టి ఇశ్రాయేల్ రాజు నిన్ను రప్పించారు, కానీ మామూలుగా అయితే నేను దగ్గర కూడా రాణించేవాడిని కాదు, నువ్వు మాట్లాడిన మాటను బట్టి దేవుడు బాధ పెడతాడు అంటే అది చాలా కష్టమైన మాట. మనకు తెలిసినా తెలియపోయినా దేవుడు వింటానే ఉన్నాడు, దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత అది అయింది. ఈ లోయలోనే గోతులతో పెంచండి, నీరు వస్తుందని చెప్పినప్పుడు ఆ నీళ్లు ఊటలుగా పారి ఏరుగా వస్తూ ఉండగా మోయాబు రాజులు ఉదయాన్నే లేచి, యుద్ధానికి సిద్ధమైన వారు ఉదయాన్నే లేచి చూడగా ఆ ఓటలు తవ్విన ముందులోండి నీరు ఏరువై పారుతూ ఉండగా సూర్యుని యొక్క కాంతి దాని మీద పడినప్పుడు ఆ నీరు ఎర్రగా కనపడిందంట. ఎర్రగా కనపడితే వాళ్ళందరూ అనుకున్నారు కదా, నీరు ఎర్రగా ఉంది అంటే రక్తము అందులో ఏరులై పారుతా ఉంది, అదిగో అక్కడ ఇశ్రాయేల్ రాజులందరికీ వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయినట్టున్నారు, నీరు రక్తంగా మారుతుంది, పదండి వెళ్ళి దోచుకుందాం అని చెప్పేసి ఆయుధాలు పక్కన పెట్టి వారి మీద యుద్ధానికి రాగా ఇశ్రాయేల్ వారి మీద పడి వాళ్ళందరూ కూడా చంపివేసిన పరిస్థితి మనం చూస్తాం. దేవుడు సహాయం చేయాలి, ఏదైనా సరే శత్రువుని చికించాలన్నా, శత్రువులు లోబడాలన్నా ఏదైనా దేవుడు సహాయం చేస్తేనే జరుగుతుంది. అయితే ఈ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్టే 3 సంఘటనలు మనం చూడగలుగుతాం. 3 సంఘటనలు, ఒకటి ప్రవక్తల శిష్యులో ఒకటి చనిపోయినప్పుడు అక్కడ జరిగిన కార్యం. ఆ తర్వాత రెండవది శూనేమీయురాలైన ఒక ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె చేసిన భక్తి జీవితానికి దేవుడు ఆమెను కనికరించి ఆమెకి ఇచ్చిన కుమారుడు ఆమె చనిపోయినప్పుడు జరిగిన ఆ పరిస్థితి. మూడవది ప్రవక్తల శిష్యులు బాగా కరువుగా ఉన్నప్పుడు కూరాకులు తీసుకొని వచ్చి అందులో వేసినప్పుడు అది విషంగా మారిపోతే దైవజనుడు పిండి తీసుకొచ్చి అందులో ఏమన్నా ఈ సంఘటన. 3 సంఘటనలు కూడా ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ప్రవక్తల శిష్యుల్లో ఒకడు, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని తీసుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి కలిగిన వాడే, కానీ అప్పులు చేస్తున్నాడు. అప్పులు చేసిన ఆ అప్పులు బట్టి ఓ రోజు సడన్ గా చనిపోయాడు. అది ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉండి ఏ విధమో చేతనైనా సరే ఏదో తీరుద్దామనో ఏ విధమో చేసినా సరే అప్పులు తీర్చకుండానే ఆయన చనిపోయినప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి తనకు ఉన్న 2 కుమారులు కూడా తీసుకుని వెళ్ళిపోతాము,
మా అప్పు తీరేంత వరకు కూడా మా దగ్గర వెట్టి చాకరీ చేయడానికి మేము ఎత్తుకొని వెళ్ళిపోతామని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దైవజనుడి యొక్క ఆ దైవజనుడి దగ్గర ఉన్న శిష్యుడి యొక్క ఆ భక్తి గల ఆ శిష్యుని యొక్క భార్య వచ్చి ఎలీషాతో చెప్తా ఉంది, దైవజనుడా, నీ శిష్యుడు ఎంత భక్తిగా ఉన్నాడో తెలుసు, కానీ ఈరోజు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన చనిపోయాడు, అప్పులు తీర్చడానికి అవకాశం లేదు, ఈ అప్పులు తీర్చే పరిస్థితి కూడా మాకు కనబట్టలేదు. అప్పుల వాళ్ళు వచ్చి నా 2 కుమారులు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. మాకెక్కడ సహాయం ఏమి అందడం లేదు, ఏం చేయాలో మాకు దిక్కు తోచట్లేదు అని చెప్పి అన్నప్పుడు, ఇప్పుడు నేను నీకేం చేయాలమ్మా, మీ ఇంట్లో ఏముంది అని అడిగారు. మీ ఇంట్లో ఏముందంటే, మా ఇంట్లో ఏమీ లేదయ్యా, ఒట్టి పాత్రలు తప్ప ఒక నూనె కుండ మాత్రం ఉంది అని చెప్పి దైవజనుడు చెప్పింది. దైవజనుడు చెప్పినప్పుడు ఆయన అన్నాడు కదా, సరే ఆ నూనె కుండ ఇది ఉంది కదా, ఆ నూనె కుండని తీసుకొని చూడమాట 2వ వచనంలో, ఎలీషా, నా వల్ల నీకేం కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పమనగా, అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని అనను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటినీ నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్దకు పోయి తానును కుమారులను లోపలికి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. హల్లెలూయా. దైవజనుడు చెప్తూ ఉన్నాడు అని చెప్తూ, నీ దగ్గర ఏముందమ్మా, నేను ఏ విధంగా సహాయం చేయగలనంటే, నా దగ్గర నూనె కుండ తప్ప ఇంకేం లేదయ్యా అంటే, సరే ఇరుగు పొరుగు వారందరి దగ్గరే కూడా ఒట్టి పాత్రలన్నీ కూడా తీసుకొని వచ్చి నీ ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసి ఆ నూనె కుండలో, నీ దగ్గర ఉన్న కుండలో నూనె ఆ పాత్రలు నింపు అని చెప్పి అన్నప్పుడు, ఆ తెచ్చిన పాత్రలన్నీ కూడా నిండిపోతే ఉన్నాయి, కానీ నూనె మాత్రం తరిగిపోలేదు. తెచ్చిన పాత్రలన్నీ నిండిపోతున్నాయి, ఆ నూనె మాత్రం తరిగిపోలేదు. ఇప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గర అడిగి తీసుకోవాలంటే ఆమె వాళ్ళ మధ్యలో ఎంత సంబంధం కలిగి ఉండాలి, ఆ మనసు ఎలా ఉండాలి, అందరితో కూడా గొడవలు పెట్టుకుంటే ఎవరైనా సహాయం చేసేవాళ్ళ, దైవజనులే. అయినప్పటికీ కూడా కొంతమందిలో ఎవరితోనూ సమాధానం లేకుండా, ఎవరితోనూ సహవాసం లేకుండా వారి యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవుని భయభక్తులు కలిగినప్పటికీ కూడా ఇరుగు పొరుగు వారి దగ్గర కనీసం మంచి పేరు లేని పరిస్థితి వారు ఉన్నారు, చాలా మంది ఉంటారు. అలా లేదు ఈమె. ఇరుగు పొరుగు వారిని అడగగానే వాళ్ళందరూ కూడా ఒట్టి పాత్రలన్నీ ఇచ్చారు. అవన్నీ కూడా నూనెతో నింపబడిన తర్వాత తలుపు వేసి లోపలికి వెళ్ళి నూనెతో నింపమన్నారు. తలుపు వేసి లోపలికి వెళ్ళి ఆ నూనెతో నింపారు. నింపిన పాత్రలన్నీ కూడా పక్కన పెట్టి మరలా దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ పాత్రలో నూనె అయితే నింపబడింది, ఏం చేయమంటారయ్యా అని చెప్పన్నప్పుడు, ఆ నూనె అమ్మి మీరు అప్పులు తీర్చుకొని మిగిలిన దాంతో మీరు సుఖంగా బ్రతకండి అని చెప్పి దైవజనుడిని ఎలీషా చెప్పినప్పుడు, ఆ విధంగా చేసి ఆ కుటుంబానికి నెమ్మది వచ్చింది. ఎందుకంటే దేవుని నమ్మిన వారికి ఎప్పుడు కూడా ఏది కొదువై ఉండదు. ఎందుకంటే దేవుడు ఆయన సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేయకుండా ఉండడు. మన దగ్గర ఉన్న పరిస్థితి అంతా ఎవరికో చెప్పడం కాదు, కానీ దేవుని సందులోకి వచ్చి దేవునికి చెప్పుకోవాలి, దైవజనునికి చెప్పుకోవాలి. చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన సలహా మేరకు మనం బ్రతికినప్పుడు, సలహా మేరకు మనం చేసినప్పుడు దేవుడు కంపల్సరిగా సహాయం చేస్తాడు. దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. అయితే పరిస్థితులు బట్టి మనమే టెన్షన్ పడిపోయి, మనమే ఎంతో నష్టపోయినట్టుగా, కష్టపడిపోయినట్టుగా, చాలా కష్టాలు మనకే వచ్చిన భూమి మీద అన్నట్లుగా మనం భక్తిని కొనసాగించకుండా ఆగిపోతాం. అయితే 2వ సంఘటన మనం చూసినట్లయితే, ఇప్పుడు చూడండి 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణములకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేశాను. గనుక అతడు ఆ మార్గమున వెళ్ళినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చాను. కాగా ఆమె తన పిరిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూపోవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచం, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదమని అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత వారు అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పనుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీరాలను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరుచుదివి, నీకు మేమేం చేయవలను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేనేమైనా మాట్లాడవలని కోరుచున్నావా అని
అడగమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను. హల్లెలూయా. ఆ ఇంటిలోకి వచ్చి ఆయన భక్తిగల దైవజనుడని, ఎలీషాని భక్తిగల దైవజనుడని, ఆ షూనేమీయురాలు అని పేరు రాయబడలేదు కానీ ఆమె గనురాలు అని మాత్రం దేవుడు రాయించాడు. ఆమె గనురాలు, ఆమె షూనేమీయురాలు. ఆమె గురించి రాయించిన మాట, ఆమె తన భర్తతో చెప్తా ఉంది, అయ్యా మన దగ్గరికి వచ్చు పోల్చున్న ఈ దైవజనుడు చాలా భక్తి గలవాడు, ఆయనకి మన ఇంటి మేడగదిలో ఒక గది కట్టిద్దాం, ఆయన కోసం ఓ దీపస్తంభాన్ని, బలని, భోజన బళ్ళని అవి పెట్టించి మనం ఆయనతో వచ్చిపోయినప్పుడల్లా కూడా ఇంట్లో బస చేస్తే అది మంచిది కదయ్యా అని చెప్పి తన భర్తతో చెప్తే, భర్త ఒక మాట కూడా మాట్లాడుకుని నువ్వు అలాగే చేయమని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎప్పుడు వచ్చినా సరే దైవజనుడు వచ్చి అక్కడ బస చేస్తుండగా ఓ రోజు గెహాజీని పిలిచి, ఆమెని పిలువు, మన మీద ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తా ఉంది కదా, ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నా ఆమెకి ఏదైనా రాజుగారితో ఏమైనా అవసరం ఉన్నా మనం సహాయం చేద్దాం, అలాగే సైన్యాధిపతి ఏమైనా అవసరం ఉన్నా మనం ఏదో సహాయం చేద్దాం, ఎందుకంటే మనకెంత భక్తి చూపిస్తూ మనకెంత సహాయం చేస్తున్నా ఆమెకి మనం ఏదోటి చేయకపోతే ఎలాగా అని చెప్పి గెహాజీని వెళ్ళి ఆమెను పిలవమని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడు గెహాజీ అన్నాడు కదా, గెహాజీ ఆయనతో అంటూ, అయ్యా ఆమెకు పిల్లలు లేరు, మనం ఏమైనా సహాయం చేస్తే అది బాగుంటుందయ్యా అని చెప్పినప్పుడు, సహాయం చేసి దేవుని దగ్గర అడిగి ఆమెకు పిల్లలు లేరు, అది ఇస్తే బాగుంటుందయ్యా అని చెప్పి అన్నాడు. చూడండి ఆ మాట మనం చూద్దాం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి, నేను నీకేమి చేయవలను, రాజుతో నేను సైన్యాధిపతిను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడిగగా గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను అనెను. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వారిని అడగగా గెహాజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిటి కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, ఆ దైవజనుడు నా ఏలినవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసుడైన నాతో అబద్ధమాడవద్దు అని అనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి, మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుడి కనెను. ఆమెను పిలిచి చెప్తా ఉన్నాడు. ఆమె గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, అమ్మా వచ్చే ఏటికి నీ కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. అంతకు ముందు జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఆమెకి ఇంకేమైనా అవసరం ఉందా, నేను రాజుతో ఏమైనా మాట్లాడాలా, సైన్యాధిపతి ఏమైనా మాట్లాడాలంటే ఆమె అంది కదా, నేను నా స్వజనుల దగ్గరే ఉన్నాను, నాకు ఏ కష్టము లేదు, నాకు ఏ బాధ లేదు, నాకు ఏ ఇబ్బంది కూడా లేదు, అన్ని విషయాలు కూడా నేను హ్యాపీగానే ఉన్నానయ్యా అని చెప్పేసి ఆమె చెప్పింది. పిల్లలు లేదని బాధ కూడా ఆమె చెప్పలా, నేను అన్ని విషయాలు కూడా చాలా సుఖంగాను సౌఖ్యంగానే ఉన్నాను, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, నాకు మనసంతా నెమ్మదిగా ఉంది అని చెప్తే ఈ గెహాజీ అయ్యా పిల్లలు లేరయ్యా అన్నప్పుడు ఆమె ద్వారం దగ్గర నిలబడి వచ్చే ఏటికి నీ కుమారుడు కలుగుతాడమ్మా అని అన్నప్పుడు ఈ షూనేమీయురాలు అంటుంది కదా, అలా అనవద్దు, అబద్ధం ఆడవద్దు, నా పెనిమిటి ముసలివాడు అన్నప్పుడు, అయినా సరే దేవుడు కార్యం చేస్తే అది ఎవరు తిప్పివేయగలుగుతారు? చూడండి, ఆది నుండి చూస్తే 950 సంవత్సరాలు 960 సంవత్సరాలు కూడా బ్రతికిన వారు ఉన్నారు, 700-600 సంవత్సరాలు కూడా పిల్లలు కన్నవారు ఉన్నారు. అంతెందుకు, అబ్రహాము చూస్తే 120 సంవత్సరాలు 170 సంవత్సరాలు కూడా బ్రతికి ఆ కెతురాను వివాహం చేసుకుని పిల్లల కన్న పరిస్థితి చూసాం మనం. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనమే మన శరీరాన్ని చూసుకొని మన యొక్క పరిస్థితి చూసి మనం కృంగిపోతాం, మన పరిస్థితి అయిపోయిందని చెప్పి అనుకుంటాం, అందువల్ల ఏమి లేదని. కానీ దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. శారా కూడా అలాగే మాట్లాడుతుంది. శారా కూడా అలాగే మాట్లాడుతున్నప్పుడు, నేను ముసలివాడిని కదా అన్నప్పుడు, దేవుడు పిల్లలు ఇచ్చాడు కదా, ఇస్సాకుని ఇచ్చాడు కదా. అలాగే ఇక్కడ షూనేమీయురాలు కూడా దేవుని యందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో దేవుడు సహాయం చేయకుండా ఉండడు. ఈ షూనేమీయురాలకి అలా కుమారుడు ఇచ్చాడు. కుమారుడు పెరుగుతూ ఉండగా ఓ రోజు పంట పొలంలో ఉండగా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడే నాన్న తలనొప్పి అంటే ఆ పిల్లవాడి తండ్రి ఏం చేశాడంటే ఓ పనివాడికి ఇచ్చి ఆ పిల్లవాడిని వీళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి ఇచ్చి పంపించాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకొని తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. తల్లి దగ్గర తీసుకొని వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఆ పిల్లవాడు తల్లి ఒడిలోనే ఉండి నా తలనొప్పి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడిని దైవజనుడైన ఎలీషా యొక్క మంచం మీద పరుండబెట్టి ఎలీషా ఎక్కడ ఉన్నాడో ఆ ప్రదేశానికి
గాడిది గంట కట్టి పనివారిని పిలిచి, నువ్వు అర్జెంటుగా గాడిది గంట కట్టి పద, మనం ముందు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన చెప్పింది. చెప్పి నేను నిదానంగా పోని అనేంత వరకు కూడా నువ్వు ఎక్కడికి రాగొద్దు, శీఘ్రముగా అది ఎంత స్పీడ్గా తోలుతావో అంత స్పీడ్గా నువ్వు గుర్రబండిని తోలమని, గాడిద బండిని తోలమని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అలాగే చాలా స్పీడ్గా తోలుతున్నాడు. కనీసం ఒక మాట అయినా తన భర్తకి చనిపోయాడనే మాట చెప్పలా. నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అయ్యా అంది. దైవజనుడి దగ్గరికి వెళ్తున్నావు అంటే ఈరోజు అమావాస్య కాదే, ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని చెప్పి ఆమె అన్నప్పుడు, నాకు పని ఉంది, నా అర్జెంట్ అని చెప్పేసి అన్నప్పుడు చాలా అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తూ ఉండగానే అంత దూరం నుండి దైవజనుడు చూస్తున్నాడు. అంత దూరం నుండి దైవజనుడు చూసి ఆ షూనేమిరాలు వస్తుంది, అక్కడికి తన కుమారుడు తన భర్త బాగున్నాడా అని చెప్పి అడగమని గెహాజీని పంపించాడు. గెహాజీని పంపించినప్పుడు గెహాజీ వెళ్ళినప్పుడు ఆమె చెప్తున్న మాట చూడండి 26వ వచనంలో, అదిగో ఆ షూనేమిరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడి యొద్దకు వచ్చి తన కాళ్ళు పట్టుకొని అతని కాళ్ళు పట్టుకొను. గెహాజీ ఆమెను తూలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె కుమారుడు కావలనని నేను నా ఏలినవాడినైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో అనగా, చూడండి ఆమె వచ్చి ముందు దారిలో ఉన్నప్పుడు నా గెహాజీ కనబడినప్పుడు గెహాజీని వెళ్ళి అడగమన్నప్పుడు గెహాజీతో చెప్తుంది, నీ భార్య, నీ భర్త, నీ కుమారుడు బాగున్నాడంటే వాళ్ళు సుఖంగానే ఉన్నారు అంది. సుఖంగా ఉన్నారనే మాట దారిలో చెప్పలేదు, గెహాజీతో చెప్పలేదు. ఎవరి దగ్గరికి? దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి గట్టిగా పట్టుకొని ఏడుస్తా ఉండగా గెహాజీ వచ్చి ఆమెను పక్కకి లాగడానికి చూస్తుంటే ఆయన అంటున్నాడు కదా, ఎలీషా అంటున్నాడు కదా, ఈమె బాగా మనోవ్యాకులంతో ఉంది, ఆమెను ఏం అనబాక అని చెప్పి దేవుడి సంగతి నాకు మరుగు చేశాడని చెప్పి, ఏం జరిగిందమ్మా అంటే ఆమె జరిగిందంత చెప్తూ అంటుందన్నమాట, నేను కుమారుడు కావాలని నేను అడగలేదు, ఆ రోజుకు నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పాను, అయినప్పటికీ కూడా నా కుమారుని ఇచ్చావు, ఈ పరిస్థితిలో జరిగిందని చెప్పింది. చెప్పగానే ఎలీషా తన శిష్యుడైన గెహాజీని తన చేతికారనిచ్చి, నువ్వు పరుగున పోయి దారిలో ఎవరైనా కనబడితే కనీసం ఎలా ఉన్నావని పలకరించొద్దు, వాళ్ళెవరైనా నీకు నమస్కారం చేస్తే నువ్వు ప్రతి నమస్కారం కూడా చేయొద్దు, నువ్వు ఎంత స్పీడ్గా వెళ్తావు అంత స్పీడ్గా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడి తల మీద ఈ కర్రను పెట్టు అన్నాడు. పెట్టు అంటే ఆయన పరుగున వెళ్ళాడు. వెళ్ళి పిల్లవాడి తల మీద ఆ కర్రను పెట్టినప్పుడు ఆ పిల్లవాడు బతకలేదు. ఆ పిల్లవాడు అయినా కుయ్యలేదు, కయ్యలేదు. లేనప్పుడు ఈలోపు ఎలీషా తన భార్యను తీసుకొని ఆ షూనేమిరాలను తీసుకొని బయలుదేరి వస్తూ ఉండగానే ఇప్పుడు ఆయన తల మీద కర్ర పెట్టాడు కానీ పిల్లోడు బతకలేదు. ఇప్పుడు ఎదురుగా వచ్చి, అయ్యా నేను ప్రయత్నం చేశాను కానీ ఆ ప్రయత్నం నా వల్ల కాలేదు అన్నాడు. చూడండి ఒకసారి మనం చూస్తే యేసు ప్రభు వారి దగ్గర ఒక అగ్నిలో నీళ్ళ వేళ్ళలో పడేసిన ఒక దయ్యం పట్టిన ఒక తల్లి వచ్చింది. దయ్యం పట్టిన ఒక తండ్రి వచ్చి, నా పిల్లవాడిని బాగు చేయడానికి నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళానయ్యా, వారి వల్ల కాలేదు, నువ్వేమైనా చేస్తావా అని చెప్పి, నీ వల్ల ఏమైనా చెయ్యి అని చెప్పేసి యేసుప్రభు వారు తన్నప్పుడు నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని ఆ తండ్రి అన్నప్పుడు నమ్ము ప్రతివానికి కూడా నమ్మేవానికి సహాయం జరిగింది. ఆమె దైవజనుడిని నమ్మింది, దైవజనుడిని వెంట తీసుకొని వస్తుంది, నీ పాదాలు మాత్రం వదిలిపెట్టనని చెప్పి ఆమె వెంట తీసుకొని వస్తుంది. కానీ ఈ గెహాజీ దగ్గర మనం చూసినట్టే ఆ శిష్యుల వలె ఉపవాస ప్రార్థన లేనివారిగా ఉన్నారు, తినుచూ తాగుతున్న పరిస్థితిగానే ఉంది. గెహాజీని మనం చూసినట్టయితే ఆయన లోకం మీద ఆశ మాత్రం ఉంది కానీ దేవుని యొక్క శక్తిని మాత్రం ఆశ్రయించలేని వాడిగా ఉన్నాడు. తర్వాత అధ్యాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పిల్లవాడు బ్రతకలేదు, పిల్లవాడు లేవలేదు. పిల్లవాడు లేవనప్పుడు వచ్చి ఎలీషా వచ్చి ఆ పిల్లవాడి మీద బారుగా పడుకొని ఆ మొహం మీద మొహం పెట్టాడు, కళ్ళు మీద కళ్ళు పెట్టి ఆ శ్వాస అనేది లోపల గుర్తా ఉంటూ ఉండగానే ఆయనలో పిల్లవాళ్ళు వెట్ట కలిగింది, ఇంట్లో ఉన్న వేడి వెళ్ళింది. మళ్ళా కొద్దిసేపు అటు ఇటు నడిచి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి, అయ్యా నువ్విచ్చిన బిడ్డేనయ్యా అని చెప్పేసి, ఎందుకంటే దైవజనుడికి ఒక రోషంతో కూడిన పరిస్థితి. దైవజనుడు ఆమె యొక్క భక్తి జీవితాన్ని చూసి దేవుని దగ్గర అడిగితే దైవజనుడిని బట్టి ఆ తల్లికి ఇచ్చాడు బిడ్డని.
తల్లికి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోతే మరలా ఆ బాధ అంతా కూడా దైవజనుడికే. దైవజనుడు వచ్చి మరలా వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఆమెను అడుగుతున్నాడు, నీ పిల్లవాడిని బ్రతికించమని అడిగినప్పుడు మరలా 7 సార్లు పడుకున్నప్పుడు 7 సార్లు తుమ్ములు తుమ్మి ఆ పిల్లవాడు శ్వాస పెంచుకొని లేచి నిలబడిన తర్వాత ఆమెను తీసుకొచ్చి ఆ తల్లికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా కూడా అంతే భక్తిగా దేవుణ్ణి అడిగా అలాగే ఇచ్చాడు. ఇక్కడ మూడో సంఘటన మనం చూసినట్టయితే ఎలీషా గిల్గాల్కి వెళ్ళాడు. ఎలీషా గిల్గాల్కి వెళ్ళినప్పుడు, గిల్గాల్ అంటే అవమానం దొర్లించబడిన రాయి, ఆ ప్రదేశం అనమాట, అవమానం లేని పరిస్థితి. ఆ ప్రదేశంలో ఇప్పుడు ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కరువు వచ్చిన పరిస్థితిలో కూరాకులన్నీ తీసుకొచ్చి వంట చేయడానికి కూర్చున్నప్పుడు అందులో తెలియకుండా ఒక ఆయన వెర్రి ద్రాక్ష ఆకులు తీసుకొచ్చి అందులో వేసాడు. అందులో వేసి వంట చేస్తుండగానే ఆ వంట చేసి వంట అంతా వడ్డిస్తూ ఉండగా ఓ రుచి చూశాడు. అయ్యా, ఇందులో విషయం ఉందయ్యా అని చెప్పన్నాడు. విషయం ఉందయ్యా అని చెప్పగానే ఆయన ఎలీషా దగ్గర చెప్పగానే ఆయన పిండి తీసి అందులో వెయ్యి, అది ఆ విషయం అంతా పోయిద్ది అన్నాడు. ఆ కొండలో ఉన్న పిండి కొండ మన శరీరం అయితే అందులో ఉన్న విషయం లోకంలో ఉన్న వ్యర్థమైన వ్యాపకాలు, అది విషంగా మారిపోయి లోకంలో మనల్ని నాశనం చేసే పరిస్థితి అయిపోయింది. ఆ పిండి ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉండగా యేసు ప్రభు మనలోకి వచ్చినప్పుడు మన జీవితం అంతా కూడా మార్చబడ్డ పరిస్థితి అనేది అక్కడ కనబడుతూ ఉంది. అలాగా మనం బ్రతకడానికి సదాకాలం ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోపు ఇంకో ఆయన వచ్చి దైవజనుడి దగ్గర వచ్చి మొదటి పంటలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చినప్పుడు దైవజనుడు అన్నాడు కదా, వీరందరికీ ఆహారం పెట్టాయా అంటే శిష్యుడు అంటున్నాడు అన్నమాట, కొద్దిగా ఉంది కదయ్యా, ఇంతమందికి ఆహారం ఎలా సరిపోద్దంటే నువ్వేం పర్లేదు అలా కూర్చుండబెట్టి నువ్వు వండి వారికి ఆహారం పెట్టు, దేవుడు వాళ్ళందరూ తినగా కూడా ఇంకా మిగిలిద్దని చెప్పి ఆ మాట చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా చూసినప్పుడు ఆయన కూర్చునిబెట్టు 2 రొట్టెలు 5 చేపలు 5,000 మంది ఆహారం తినగా మరలా తిన్న తర్వాత 12 గంపలు తిన పరిస్థితి ఇక్కడ మనం చూడగలుగుతాం. ఎలీషా తన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుడి దగ్గర ఆయన చేసిన మొర గాని, దేవుడి దగ్గర ఆయన చేసిన ప్రార్థన గాని, మనుషుల పట్ల ఆయన కూడా భారం గాని, బాధ్యత గాని, అన్ని విషయాల్లో కూడా ఎలీషా ప్రభువైన యేసుక్రీస్తు వారు సూచిస్తూ ఆయన కలిగిన పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృప ఆ ప్రజల మీద కానీ, ఆ జనుల మీద, దేవుని భయభక్తులు గల వారి మీద, ప్రతి వారి మీద పడుతుంది. అంత భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడు. అలాగే మనం కూడా భక్తి కలిగి ఉన్నట్టు దేవుడు ఏ మేలు చేయక మానడు, ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. ఆ దైవజనుడు అక్కడ భక్తుడైన శిష్యులు చనిపోయినప్పుడు నూనె ద్వారా వారికి సహాయం చేశాడు. ఇప్పుడు ఆమె భయభక్తులు కలిగి శూన్యమిరాలు భక్తిగా ఉండి దేవుని పరీక్షలు వాడబడుతుండగా ఆమె కుమారులు లేకపోతే కుమారుని ఇచ్చాడు. మూడో విషయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ వెర్రి పని చేసినప్పటికీ కూడా ప్రభువుని ఎప్పుడైతే మన జీవితంలో చేర్చుకుంటామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లేని పరిస్థితులు కూడా సంపూర్ణ ఆహారం ఇచ్చి ఆయన తృప్తిపరుస్తాడు. ప్రతి పరిస్థితులు కూడా ఆయన సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడ, గొప్పవాడ, జీవము గల యేసే జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. ఆ వాక్యం వినిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి మీ సన్ని తోడుగా నడిపించి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందని మీ ఆత్మ కార్యములు జరిగించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.